ప్రభు ముందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ప్రత్యేకమైన సమయంలో కల్వరి కృపా సమేతకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21వ వచనంలో, ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలు యొక్క దశమభాగములన్నింటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చేతునే. కానీ దేవుడైన యెహోవా ఇశ్రాయేలు సర్వ సమాజానికి అహరోను వారి కుమారులను మోషేను పిలిపించి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని సేవలో వాడబడుతున్న సేవకులకు దశమభాగంలో దేవుడిచ్చిన స్వాస్థ్యం కనుక వారు వాటిని దేవుని మహిమార్థమై దేవుని సువార్త ప్రకటన కోసమై వారు వాటిని వెచ్చించి ఆత్మల రక్షణ కొరకు వాటిని ఉపయోగిస్తున్నారన్న విషయాన్ని గ్రహించి దేవుడు ఏర్పాటు చేసిన సిద్ధపరిచిన అటు రక్షణ ప్రణాళికలు భాగంగా ఉండి నిమిత్తము ఆయన నియమించిన దశమభాగంలోను దేవుని సన్నిధికి తీసుకువెళ్ళడం విశ్వాసులకు మంచిదని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆమేన్.